రైట్, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభా ప్రాంగణంలో ఉన్నాం. దాదాపుగా 25 ఏట అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్న తరుణం. దాంతోపాటు 10 లక్షల పైగా కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారంటూ ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన మహిళా కీలక నేత రాజ్యలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఎలా అనిపిస్తుంది సభా ప్రాంగణాన్ని చూస్తా ఉంటే? చాలా అద్భుతంగా ఉంది, పండుగ వాతావరణంగా ఉంది. కుంభమేళానికి అయితే ఎట్లయితే శివుని దర్శించుకోవడానికి వెళ్ళినరో ఇలా మా ఆడబిడ్డలంతా తెలంగాణ మొత్తం కూడా అందరూ ఏది అంటే బస్సు అయితే బస్సు, ఆటో అయితే ఆటో స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారి ప్రసంగం వినడానికి మరో మలుపు తిరగబోతుందనే ఆసక్తికరంగా. అంటే 25 ఏట అడుగు పెడుతున్నారు కదా, ఎలాంటి ఆశలు ఉన్నాయి? ఎందుకంటే కేసీఆర్ ప్రసంగం కానీ, దాంతోపాటు ఇక్కడ ప్రజల సమీకరణ కానీ, 14 సంవత్సరాలు విపక్షంలో, 10 సంవత్సరాలు అధికారంలో, ఇప్పుడు విపక్షంలో ఈ సభ చేయడం, అది 25వ వసంతం. ఇది 25 సంవత్సరాలు పూర్తిగా చేసిండ్రు. ప్రజలకు చాలా అద్భుతమైన పథకాలను ఇచ్చిండ్రు. ఇది 25 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి అద్భుతమైన ఘట్టం ఇది. ఒక పండుగ వాతావరణంగా ఏంటంటే ఈరోజు నా విషయం కూడా, మా బాబు ఖేలో ఇండియాకి సెలక్షన్ అయినా కూడా నేను ఢిల్లీ పోకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో పండగ అయినా కూడా దానికంటే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేసి కేసీఆర్ గారి మీటింగ్కు ఖచ్చితంగా హాజరు కావాలనే ఉత్సాహంలో ఉన్నారు. రైట్, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారాన్ని కోల్పోయిన తర్వాత 10 లక్షల జన సమీకరణ, లేకపోతే 20 లక్షలు అంటూ కూడా చెప్తున్న మీ అంచనా ప్రకారం ఎన్ని లక్షల మంది హాజరు? ఇప్పుడు దాదాపు అంచనా వేయలేము. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఫోన్లో కానీ, వాట్సాప్లో కానీ, ఎక్కడ కానీ, మా చుట్టాల బంధువులో కానీ, ఇప్పుడు ఈ కోఆపరేటివ్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మేము వస్తున్నాం అనే నినాదం తప్ప ఈ ఎండకు మేము వస్తలేమనే విషయం రాలేదు. కాబట్టి అక్కడ ఎంత అనేది అంచనా వేయలేము మనం. ఇది మరో కుంభమేళం. రైట్, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారి ఉపన్యాసం పట్ల తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఉపన్యాసంలో ఏదైనా కొత్తదనం ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సారు వస్తుండు అంటేనే అద్భుతం, మరో అద్భుతం జరగబోతుంది అనేసి అనుకుంటాం. అంటే ఇక్కడ 25వ వసంతం కాబట్టి పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా కేసీఆర్ ప్రసంగం ఒకవైపు అయితే, గులాబీ సైనికులు మరోవైపు అయితే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ సభను అనేక రకాలుగా వైఫల్యాలు చేయడానికి వాల్ రైటింగ్ చేర్పేయడం కానీ, ఫ్లెక్సీలు చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి కదా. ఫైనల్గా మీరు సభను సక్సెస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో దిశానిర్దేశం ఏంటి? అంటే కేసీఆర్ ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటారా? ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఊహ, వాళ్ళు చేసే తప్పుడు పనే ప్రజలు నిలదీయడానికే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ అరిచేతను అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనే విషయంగా ఈ సభను సక్సెస్ చేసుకోవడానికి ప్రజలు ఖచ్చితంగా వచ్చేస్తారు, సభను సక్సెస్ చేస్తారు. ఎలా అంటే ఫైనల్గా ఏం చెప్తారు తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది అనుకున్నారు, వేసిన ఓటర్లు కూడా బాధపడుతుండ్రు. ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే మళ్ళీ వస్తేనే మా బతుకుల్లో చిగురిస్తుంది, పంటల నష్టాలు కానీ ప్రతిదీ కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు గతంలోనైతే ఆంధ్ర పాలకులు ఎట్లయితే చేసిరో అలాంటి అరాచకమే రైతులు అనుభవిస్తున్నారు. కాబట్టి మళ్ళోసారి కూడా మనకు మరి అసలు ఈ అరాచకమైన పాలన వద్దు, ఈ అన్యాయం మనకు జరగవద్దు అనుకుంటే మళ్ళీ కేసీఆర్ గారినే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని వాళ్ళు అందరూ ఉత్సాహంగా వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుందని చెప్పేసి మేము కటాకండిగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తారు కదా, మొత్తానికి రాజ్యలక్ష్మి గారి వాదన ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది జనాలు వస్తారు. దాంతోపాటు కేసీఆర్ ప్రసంగం చాలా ఆసక్తిగా ఉండబోతుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది మరో 24 గంటలలో తేలబోతుంది. ఏం జరుగుతుందో వేసి చూద్దాం.